చెరువులపై చేతులు తీయండ్రా అంటూ తెగ హల్చల్ చేస్తోంది హైడ్రా. హైడ్రా వస్తోంది అంటే అక్రమార్కులు అమ్మో అంటున్నారు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హైడ్రా కూల్చివేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, అవసరమైతే కత్తులతో దాడి చేయండి, కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అంటూ అక్బరుద్దీన్ కామెంట్లు చేశారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించామని, వాటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని అన్నారు. ఇదే వ్యవహారంలో అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ కూడా తీవ్రంగా స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను కూడా ఎఫ్టీఎల్ పరిధిలో కట్టారని అసద్ అన్నారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నక్లీస్ రోడ్డు సైతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, నక్లీస్ రోడ్డును కూడా తొలగిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని, మరి జీహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితి ఏంటని నిలదీశారు. कि इन इमारतों को ढाकर हमारे अज़्म व हौसलों को कम करके इससे बुलंद इमारतें बनाऊंगा, इतनी बुलंद बनाऊंगा कि कुतुब मीनार की बुलंदी भी शर्मा जाए, वैसे बुलंद इमारतों को बनाता रहूंगा। ये मेरा अज़्म है, ये मेरा इरादा, ये मेरा जुनून है। ऐसा कहां से आ रहा मुझे भी नहीं मालूम। अब लोगों को शिकायत रहती है, शिकवा रहता है, अरे बाबा इतना पैसा कहां से आ रहा है मेरे पास। और अगर कोई समझ रहा है कि इन इमारतों को ढाकर हमारे अज़्म व हौसलों को हमने हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है। और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी